వాళ్ళతో చెలగాటాడుతున్నారు. ఉచిత బస్సు అని చెప్పి 5 రకాల బస్సులకు ఇచ్చి ఇంతవరకు బస్సు సర్వీసులు పెంచలేదు. ఇన్ని రకాల తూట్లు పెట్టుకున్నారు. ఉద్యోగాల గురించి గొప్పలు చెప్తారు. పట్టుమని మొన్న 15,000 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళా ఈ గ్రామసింహం పచ్చ గ్రామసింహం ఏదో మొరుగుతోంది. ఇక్కడికి వచ్చి తెలుసుకో ముందు రికార్డుల గురించి. ఏదో ఊకదంపుడు మాటలు మాట్లాడేది కాదు. ముందు తెలుసుకోవాలి మేమేం చేస్తాం మీరేం చేస్తారని. మీ పథకాలకి ఎన్ని తూట్లు ఉన్నాయో చూసుకో. గ్రామసింహం లాగా మొరగడం కాదు. తెలుసుకొని దాని ప్రకారం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎప్పటి నుంచి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతాం అనుకుంటున్నావా? చెప్పు. నిరుద్యోగ వృత్తి గురించి చెప్పు. నిరుద్యోగ వృత్తి ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఆడబిడ్డ నిధి ఇచ్చారా? బస్సులు ఎందుకు ఆర్టీసీ బస్సు అన్ని ఫ్రీ అని చెప్పి 5 సర్వీసులకే పెట్టారు. మిగతా వాటికి ఎందుకు ఫ్రీ ఇవ్వలేదు? అన్నదాత సుఖీభావకి 16 నెలలకు 5,000 ఇచ్చారు. ఎందుకు 40,000 ఇవ్వాల్సింది? 5,000 ఎందుకు ఇచ్చారు? చేతనవదా? మళ్ళా నిస్సిగ్గుగా వచ్చి మొరుగుతున్నారు. ఇక్కడ దమ్ము ఉండాలి ఏదన్నా మాట్లాడాలంటే. తెగు ఉండాలా? మీరు ఏం చేశారని మీరు ఇష్టారీతను మాట్లాడుతున్నా పడతాం అనుకుంటున్నారా? అసెంబ్లీకి మీకు రోజులు దగ్గర పెట్టాయి. రోజులు దగ్గర పడ్డాయి. మీకు అందరికీ ఉన్నాయి. రోజులు దగ్గర పడ్డాయి. అందరికీ వేళ్ళు ఉన్నాయి. దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకోండి. అందరికీ వేళ్ళు ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకో. మీ నాయకుడు ఎక్కడున్నాడో ముందు తెలుసుకో. నిజంగా కనుక ప్రజల పక్షాలు మాట్లాడాలంటే ఎత్తట్లేదు. అసెంబ్లీకి వంచిస్తున్నారు. మోసం చేశారు. విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు. అడ్రస్ లేని నాయకుడు గల్లంత నాయకుడు పెట్టుకొని మీరు మాట్లాడతారు. పెద్ద మనిషి ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా గణాంకాలతో కడిగి పారేశాడు మీ నాయకుడిని. ఒక్క సమాధానం చెప్పాడా? గణాంకాలు లెక్కలతో మీకు చేతనవుతుందా? అంత దమ్ముందా? ఒక్క లెక్కకైనా సమాధానం చెప్పగలిగారా? రాకేష్ ఒక్క నిమిషం ఎందుకు క్రాస్ సురేష్ ఒక్క నిమిషం. కిరణ్ రెస్పాండ్. కిరణ్ ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. కిరణ్ ఇవ్వండి. కిరణ్ ఏంటిది సవాళ్ళ మోత?